ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఖమ్మం పట్టణంలో ఆయన వాకర్స్ ను, జిమ్, షటిల్ క్రీడాకారులను కలిశారు. క్రికెట్ ఆడే పిల్లలతోనూ కాసేపు సరదాగా ముచ్చటించారు. పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించాలంటే తప్పనిసరిగా బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందని ఓటర్లకు వివరించారు. ఎంపీగా తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మేము పొరపాటు చేసినాం, ఏదో ఈ 6 గ్యారంటీలకి నమ్మి, ఈ 420 హామీలకి నమ్మి మోసపోయినాం అనేది ప్రజలు మాకు చెప్తుండ్రు. ఎందుకంటే వాళ్ళు ఒకటి చెప్పారు, పెన్షన్ మీరు ఓటేయండి పెన్షన్ వస్తుంది, 2000 నుంచి 4000 అని చెప్పిండ్రు. రైతు బంధు 10,000 నుంచి 15,000 ఇస్తాం, మీరు ఎమ్మటే డిసెంబర్ 9 తర్వాత మీకు అది వస్తుందని చెప్పిండ్రు. 2 ఎకరాల 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరుగుద్దని చెప్పి అది చెప్పారు అని రైతులు చెప్తున్నారు. ఇప్పటివరకు 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళకే రైతు బంధు పడ్డది. ఇంతకుముందు రైతు బంధు 2 వారాలలో మొత్తం వచ్చేది. ఇప్పటికి 5 నెలలు అయినా కూడా రైతు బంధు లేదని రైతులు చెప్తుండ్రు. ఇక ఎవరికి వాళ్ళు, ఇక కళ్యాణ లక్ష్మి అయితే మాకు తులం బంగారం వస్తుందని ఆశపడ్డం, ఇప్పటివరకు అది రావట్లేదు ఇది రావట్లేదని వాళ్ళు చెప్తుండ్రు. యువత వాళ్ళు చెప్తుండ్రు. ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా రైతుల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి అన్ని వర్గాల వారు కూడా అతి తక్కువ టైంలో 4 నెలలనే ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని మోసపడిపోయామని వారు చెప్తున్నారు. అందుకని అది ఒక భాగం అయితే, రెండో భాగం ఖమ్మం జిల్లాకి పోరాడి కష్టపడి ఎంతో అభివృద్ధి చేసిన కేంద్రంలో మేము లేకున్నప్పటికి కూడా నేను ఎంపీ అయిన తర్వాత కేంద్రానికి లెటర్ల మీద లెటర్ రాసి ఇవాళ నేషనల్ హైవేలు వచ్చినాయంటే, ఖమ్మం జిల్లాలో నేను రాకముందు 1 కిలోమీటర్ నేషనల్ హైవే లేదు. నేను ఎంపీ అయిన తర్వాతనే ఈ స్టేట్ హైవేలన్నీ కూడా నేషనల్ హైవేకి మార్చడం, ఆ తర్వాత మొన్న మా నాయకుడు కేసీఆర్ గారు మొత్తం కూడా నేషనల్ హైవేలు రావాలనే వారు కూడా మరి ప్రధానమంత్రి రాయటం, ఈ విధంగా చూస్తే ఖమ్మం జిల్లాలో కూడా చాలా అభివృద్ధి చేసిన.